హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? బ్రేక్ఫాస్ట్కి మేము పెసరట్టు చేసుకున్నాం. అన్నీ ఏమేమి కావాలో అన్నీ నేను స్క్రీన్ పైన రాసి పెట్టాను. నేను చేసే విధానం ఇలా అండి, అందుకని నేను ఇలా చేశాను. అందరికీ తెలిసినట్టేనండి పెసరట్లు ఎలా వేసుకోవాలో అనేది. నేను కూడా అదే పద్ధతిలో చేశాను. మీరు ఇంకేమన్నా మోడల్గా చేస్తే నాకు చెప్పండి. ఈ ఓన్లీ ఇంట్లో తిని వెళ్ళడానికి, మళ్ళీ బాక్సుల్లోకి వేరే చపాతీలాగా చేశాను. మార్నింగ్ లేసి పిండి పట్టుకోవడం ఇవన్నీ కొద్దిగా కష్టంగా ఉంటుందండి, స్కూల్కి వెళ్ళే టైం కదా. ఈ పెసరట్లదేమో మార్నింగ్ పట్టుకోవాలి కదండి, నైట్ నానబెట్టి మార్నింగ్ పడుతున్నాను అనమాట. ఇది పెసరపప్పులోకి కొద్దిగా బియ్యం కూడా నేను యాడ్ చేస్తానండి. నైట్ 7 కానించి వర్షం అండి, ఫుల్ వర్షం అండి. మార్నింగ్ 8 దాకా కూడా వర్షం. ఆ విద్యు సైకిల్ మీద వెళ్ళాల్సింది, కానీ మా హస్బెండే స్కూటీ మీద డ్రాప్ చేయాల్సి వచ్చింది. వర్షం బాగా పడిందండి మార్నింగ్. ఈ పంజాబ్లో పఠాన్కోట్లో అండి మేము వచ్చిన కానించి వర్షం మంచిగా చల్లగా కూల్గా ఉంటుంది వెదర్ మట్టికి. ఇక్కడ మట్టికి మాకు చాలా బాగా నచ్చిందండి, వెదర్ మట్టికి చాలా బాగా నచ్చింది నిజంగా. దోశది ఆ ప్యానంది కొద్దిగా ఖరాబ్గా అయ్యింది. కొత్తది న్యూది తీసుకోవాలనుకుంటున్నాం, కానీ క్యాంటీన్కి వెళ్ళడానికి టైం లేక మా హస్బెండ్ డ్యూటీకి ఇంకా వెళ్ళలేదండి. దాని మీద కూడా బాగానే వస్తున్నాయండి పెసరట్లు. సర్లే అలా నడిపిస్తున్నాను. మా హస్బెండ్ తీసుకుంది కానిలే అన్నాడు. నడుస్తుంది కదా అలా నడవని అని అన్నాను నేను. పెసరట్టు మీద గుడ్డు ఎక్కువ తింటామండి, గుడ్డుతో వేసుకుంటాం ఎక్కువ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ కారం ఆ పౌడర్ కూడా దొరికిద్ది కదా, అది దాని మీద చిమ్ముకొని అలా తినేసేయవచ్చు. మేము ఎక్కువ ఇంట్లో అలాగే యూస్ చేస్తాము, అలాగే తీసుకుంటాము. దీంట్లోకి టమాటా చట్నీ చేసుకున్నామండి మేము. టమాటా చట్నీతో పాటు తింటే బాగుంటుంది. ఉల్లిపాయలు వేసి కూడా చేసుకోవచ్చు, ప్లెయిన్ దోశ కూడా చేసుకోవచ్చండి. ఎక్కువ గుడ్డుతో తింటాం లేదా ఉల్లిపాయతో తింటామండి. దోశల వెరైటీలు మీ అందరికి కూడా తెలుసు, అంటే నేను మేము తినేది ఈ పద్ధతి అండి. గుడ్డు పెసరట్టు కూడా అయిపోయింది, మా విజ్జుకి ఇచ్చేసాను, తిన్నాడు. ఓకేనండి, బాయ్ అండి.